నీ మరణం తరువాత ఏమి జరుగుతుందో చూడు. అంత్యక్రియలకు వెళ్లిన వారు ఇంటికి తిరిగి వస్తారు. కొద్ది గంటల్లో రోదనలన్నీ పూర్తవుతాయి. బంధువులు వచ్చిన వారికి భోజనాలు చౌకగా ఎక్కడ దొరుకుతాయో అని ఆరా తీస్తుంటారు. పక్కింటి నీ ప్రాణస్నేహితుడు పాడే కట్టడానికి ఉపయోగించిన చెత్త తన ఇంటి ముందు వేశారని విసుక్కుంటాడు. మూడో రోజున ఢిల్లీలో ఉండే నీ చిన్న కొడుకు సెలవు లేదు వెళ్లాలని తొందరపడుతుంటాడు. అతను వెళ్లేలోగా దినం ఖర్చులు తెల్చేస్తే బాగుండునని పెద్ద కోడలు భర్తను పోరుపెడుతుంది. అందరూ ఉండగానే ఆస్తి పంపకాలు జరిగిపోతే బాగుండునని నీ పెద్ద కూతురు తొందర పడుతుంది. నీ కారు తనకు ఇస్తే బాగుండునని నీ చిన్న కూతురు ఆతృతగా నీ భార్యను అడుగుతూ ఉంటుంది. నీవు పోయిన సంగతి తెలియక నీ సెల్ ఫోన్కు వచ్చే కాల్స్ని పిల్లలు విసుక్కుంటూ ఆన్సర్ చేస్తుంటారు. 11వ రోజున భోజనాలు పూర్తయ్యాక ఆస్తుల పంపకంలో నీ పిల్లలు దెబ్బలాడుకుని నీ భార్యను ఎవరి దగ్గర ఉంచుకోవాలో తేలకుండానే కోప్పగించి వెళ్ళిపోతారు. నీ పెంపుడు కుక్క నీవు కనపడక తిండిమాని బక్క చిక్కిపోతుంది. మెల్లమెల్లగా నీ మరణం పాతబడుతుంది. నిన్ను క్రమక్రమంగా అందరూ మరచిపోతారు. ఆస్తుల పంపకంలో వచ్చిన విభేదాల వలన నీ సంవత్సరీకానికి అందరూ రారు. బ్రతికినంత కాలం గౌరవంగా బ్రతుకు. నిజాయితీగా సంపాదించు. సంపాదన కోసం అడ్డదారులు తొక్కి నీవు చెడ్డపేరు తెచ్చుకుని సంపాదించి ఇచ్చినా చివరకు జరిగేది ఇదే.